ఐఎంఎఫ్ ద్వారా అంటే ఐఎంఎఫ్ ఏంటో కూడా తెలుసుకుందాం దీంట్లోని. ఐఎంఎఫ్ ద్వారా అయితే పాకిస్తాన్కి భారతదేశం అయితే పెద్ద షాకే ఇచ్చింది. వాళ్ళని ఇప్పుడు ఆర్థికంగా అయితే అన్ని రకాలుగాను యుద్ధానికి అయితే సిద్ధంగానే ఉన్నాం మనం. అంటే యుద్ధంలోని ఒకటే యుద్ధం ఉండదు, అంటే వెళ్ళి దెబ్బలాడేయడం లాంటి యుద్ధమే కాదు. ఇప్పుడు అంతర్గతంగా కూడా కొన్ని యుద్ధాలు ఉంటాయి. అందులోని ఒకటి అంటే సామదాన దండోపాయాల్లో ఒకటైన ఒక వార్ని అయితే ఎంచుకుంది మన భారతదేశం. అది ఏంటంటే ఆర్థికంగా దెబ్బతీయాలని. అంటే ఇప్పుడు ఐఎంఎఫ్ అంటే పాకిస్తాన్కి అప్పిస్తుంది అనమాట. తనకి ఎంత కావాలి, 100 కోట్లు కావాలి, 100 కోట్లు, 10 కోట్లు కావాలి, 10 కోట్లు అలాగా అప్పు ఇస్తూ ఉంటుంది. దాన్ని నియంత్రించేది ఒకటి అమెరికా. కానీ దాన్ని నియంత్రించగలదు, కానీ అమెరికా మాత్రం నాకు ఏం సంబంధం లేదు అన్నట్టుగా కూర్చుంటుంది. అలాంటప్పుడు మన భారతదేశం ఏం చేస్తుందంటే ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళి, మీరు అసలు పాకిస్తాన్కి ఎందుకు అప్పిస్తున్నారు? ఇప్పుడు మీరు అప్పివ్వడం వల్లే కదా అది మా దేశానికి వచ్చి అమాయక ప్రజలందరినీ చంపుతున్నారు. ఇంతకుముందు ఒకసారి ప్రూవ్ అయింది. ఇప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్లో సేమ్ తరహాలోనే అదే తరహాలో మళ్ళీ యుద్ధం చేశారు వాళ్ళు. అంటే యుద్ధం కూడా కాదు, దాడి చేశారు, ఉగ్రదాడి చేసి ఎంతో మంది అమాయకులను అయితే చంపేశారు. మీరు ఇవ్వడం వల్లే ఇదంతా జరుగుతుంది. మీరు ఇచ్చిన దాంట్లోనే ఒక 300 తీసుకెళ్లి పాకిస్తాన్ ఆర్మీ అధికారులకు ఇస్తుంది. అయితే ఆ ఆర్మీ అధికారులు ఏం చేస్తున్నారు, ఉగ్రవాదులకు అందులో 300 తీసుకెళ్లి ఉగ్రవాదులకు ఇచ్చి వేరే ఉగ్రవాదుల దగ్గర నుంచి ఆయుధాలు తీసుకొని డైరెక్ట్ గా భారతదేశం మీద ఉన్న అమాయకులందరినీ చంపేస్తూ ఉంది. ఇది ప్రూవ్ అయింది. ఎలా చెప్తున్నాను అంటే జమ్మూ కాశ్మీర్లోని ఒక అతను ఫోటో అయితే రివీల్ చేశారు కదా, అతను ఇంతకు ముందు ఆర్మీ జవాన్ కావడమే. అయితే ఆ ఆర్మీ జవాన్ వెనకాల ఇంకెవరున్నారు ఏంటి అన్న దానిపైన కూడా క్లుప్తంగా వివరాలు కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది భారతదేశం. అయితే ఆర్ఎంఎఫ్ని ఆపడం వల్ల వాళ్ళకి మనం ఆపేయమంటే ఆపేదనుకోండి, ఇవ్వద్దు అంటే ఇవ్వడం మానేది మన భారతదేశం చెప్పడం వల్ల. కానీ మనం ఒక ఇంటిమేషన్ అయితే ఇచ్చినట్టు అయ్యింది కదా. అంటే ఇవ్వడానికి కొంచెం జంకుతారు ఎవరైనా అప్పు ఇవ్వాలనుకున్న వాళ్ళు. వీళ్ళు చేసే యుద్ధానికి ఇప్పుడు దేశాన్ని కాపాడడానికి కాదు కదా వీళ్ళు మన దగ్గర తీసుకుంటుంది, ఇంకో దేశాన్ని నాశనం చేయడానికి తీసుకుంటున్నారు. కాబట్టి మనం ఇవ్వకూడదు అన్న కొంచెం థాట్ అయితే థర్డ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది కలిగించామన్నమాట. మనం ఈ రకంగా దాన్ని దెబ్బ కొట్టాం పాకిస్తాన్ని. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.